హాయ్ అండి. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇప్పుడైతే పూల్ మక్కన కర్రీ చేస్తున్నాను. దీనికోసమైతే ఒక కప్పు మక్కన తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అయిపోవాలి. ఈ బాగా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లో పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి. ఈ ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అయితే మనం చిన్నగా కట్ చేసుకోవాలి బాగా. ఈ బాగా ఫ్రై అయిపోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఈ ఫ్రై అయ్యే లోపల మనం అయితే గ్రేవీ కోసం అయితే టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయలు, జీడిపప్పులు, కొంచెం లవంగా, యాలక్కాయ, దాల్చిన చెక్క వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. గ్రేవీ రెడీ అయిపోతుంది. ఈ లోపైతే మన ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయినాయన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. తర్వాత ఈ గ్రేవీ అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం కొంచెం పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ బాగా కలుపుకున్నాక మనమైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ పడుతుంది. ఒక గ్లాస్ వేసుకొని వాటరు బాగా ఉడకనివ్వాలండి గ్రేవీ. ఇది ఉడికాక మనం మక్కన ఫ్రై చేసుకున్న మక్కన కూడా ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. పైనుంచి కొత్తిమీర వేసుకుంటే మనకి మక్కన కర్రీ చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకి అయితే చాలా టేస్టీగా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఇదిగోండి చపాతీని మక్కన కర్రీ మాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.